ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సత్యనారాయణ గారు, ముందుగా మీకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు సార్. మీకు కూడా. సో సత్యనారాయణ గారు, సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా దీపావళి శుభాకాంక్షలు. సో సత్యనారాయణ గారు, దీపావళి వస్తుందంటే స్టాక్ మార్కెట్ వర్గాల్లో అదొక పెద్ద సెలబ్రేషన్ ఈవెంట్. అవును, ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా, ఎప్పుడెప్పుడు ముహూర్త ట్రేడింగ్ ఉంటుందా అనేది ఒక సో ముహూర్త ట్రేడింగ్ రోజు ఏ స్టాక్స్ కొనాలి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కొత్తగా శ్రీకారం చుట్టాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మార్కెట్ వర్గాల్లో ఈ దీపావళి రోజున జరిగే ఈ ముహూర్త ట్రేడింగ్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి గతంలో కూడా మనం చాలాసార్లు ఈ ముహూర్త ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం. మరొక్కసారి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం, అదేవిధంగా ఈ వీడియో కొత్తగా చూసే ప్రేక్షకుల కోసం ముహూర్త ట్రేడింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, అసలు ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్లో ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, ఈ సాంప్రదాయం అనేది ఎప్పటి నుంచి కొనసాగుతోందో మన ప్రేక్షకులకు మీదైన స్టైల్లో వివరించగలరు. ఓకే, రైట్. ముందుగా మన సుమన్ టీవీ ప్రేక్షకుల దీపావళి శుభాకాంక్షలు. మీరు అన్నట్లు ముహూర్తం అనగానే ముహూర్తం అంటే ఒక మంచి ముహూర్తం. మనం గృహప్రవేశం చేసుకోవాలి, ఒక ముహూర్తం. మ్యారేజ్ చేయాలి, ఎంగేజ్మెంట్ చేయాలి, ఏదన్నా ఉంది ఒక ముహూర్తం. దివ్యమైన ముహూర్తం, సెంటిమెంట్ అనమాట. అంటే ఏంటిది, షేర్ మార్కెట్లో కూడా ఈ ముహూర్త ట్రేడింగ్కి చాలా చాలా వాల్యూ ఉంటుంది. చాలా చాలా అనమాట. ఇప్పటి నుంచి కాదు, చాలా ఒక 50 ఏళ్ళ నుంచి సుమారుగా నడుస్తూ ఉంది. ఎలా ఏంటిదనేది చూద్దాము. కొత్తగా ఎవరైతే షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళందరూ కూడా జనరల్గా ఏంటిది అంటే ముహూర్తం. షేర్ మార్కెట్లో ఏదైతే ముహూర్తం ఉందో అది ఎక్కువ శాతం ఎప్పుడు కూడా అంటే దీపావళి రోజే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీపావళి అనేది మంచి రోజు, లక్ష్మీదేవి పూజ చేస్తారు. చేసిన తర్వాత మన ముహూర్తం అనమాట. అంటే ఏంది, ఆ టైంలో పూజ చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది అనేది ఒకటి సెంటిమెంట్. ఒకటి షేర్ మార్కెట్కి ఏదైతే ముహూర్తం అయితే జనరల్గా దీపావళికి మనకి సెలవు ఉంటుంది. కానీ మన షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఒక 1 అవర్ ఉంటుంది. ఈ సంవత్సరం 2024 నవంబరు 1వ తారీఖు నాడు ఉంది అనమాట 1 అవర్ ట్రేడింగ్ జరుగుతుంది. అది 6 నుంచి 7 గంటల వరకు. కానీ 5:30 నుంచి 6 గంటల వరకు ప్రీ మార్కెట్. 6 నుంచి 7 వరకు 1 అవర్ మాత్రం మామూలుగా ట్రేడింగ్ జరుగుతుంది. ఈ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఇది చాలా విశిష్టమైంది అనేది ఒక సెంటిమెంటు. ఆ టైంలో వాల్యూ చూస్తారు తప్ప మార్కెట్ పెరిగిందా తగ్గిందా, ఈ గంట సేపులోనే ఏం జరుగుతుంది, ఈ గంట సేపులోనే అనేది పెద్ద క్వశ్చన్ కాదు. కాకపోతే ఏంటంటే ఆ ముహూర్తానికి మనం ఏదో ఒక షేర్ కొనుక్కోవాలి, ఏదో ఒకటి సెంటిమెంటు. అంటే ఆ రోజు కనుక కొనుక్కుంటే సంవత్సరం అంతా మనకి లాభాలు వస్తాయి, మంచి కంపెనీలు అనేది జనరల్గా అనమాట. ఇది ఈ ముహూర్తం అనేది సంప్రదాయం ఏదైతే ఉందో ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి మన స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఈ సంప్రదాయం జరుగుతూ ఉంది. అయితే ఒక స్టాక్ మార్కెటే కాదు, జనరల్గా పాతకాలం నుంచి కూడా ఏదైతే అంటే రైస్ మిల్ అనుకోండి, ఎనీ బిజినెస్ కానీ, అప్పుడు మనకిప్పుడు ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. కానీ ఒకప్పుడు దీపావళినే ముహూర్తంగా చూసుకొని చేసేది. ఎందుకోసము అంటే ఏదైతే రైస్ మిల్లు కానీ ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు అక్కడి నుంచి పంటలు కోతలు వస్తాయి అన్నమాట. నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే దీపావళికి ఏం చేస్తారు, ముహూర్తం చూసుకొని దసరం అంటారు అనమాట. జనరల్గా ఏంటంటే దసరం అంటారు. అంటే కొత్తగా పుస్తకాలు పెట్టుకొని ఖాతా పుస్తకాలు జమా ఖర్చు, ఈ ఏవైతే క్యాష్ బుక్ లెడ్జర్ ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా ఓపెన్ చేసి ఆ దీపావళి రోజు పూజ చేసి ఇక తర్వాత పంటలు వచ్చిన తర్వాత ఆ నుంచి స్టార్ట్ అయింది. ఇక తర్వాత ఏమైంది, ఇది ఇలానే సంప్రదాయం కొనసాగిస్తూ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ వచ్చేటప్పటికి అడ్జస్ట్మెంట్లు లెక్కల కోసం మళ్ళీ అవి అలానే జరుగుతుంది. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినాక ఇక అది మామూలు అయిపోయింది. కానీ ఆ సంప్రదాయం అలానే కొనసాగుతుంది ఇప్పటికి కూడా. బొంబాయిలో అయితే మాత్రం వాళ్ళు అంటూ సెపరేట్గా దీపావళి నాడు ఒక దసరం అనేది పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని పూజ చేయటం లక్ష్మీదేవి ముందు. ఇక ఇవన్నీ చేసినాక ఇక తర్వాత దీపావళి రోజు ఒక 1 అవర్ ఏదైతే ట్రేడింగ్ ఉందో అయితే ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా దీనికోసం ప్రత్యేకంగా మామూలుగా సెలవిచ్చి సాయంత్రం పూట 6 to 7 మనము ట్రేడింగ్ చేసుకోవటానికి ఒక పావు గంట ముందు ప్రీ ట్రేడింగ్ ఉంటుంది. తర్వాత ఇది ఈ రోజు కాదు, ఒక 68 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి సంప్రదాయం అనమాట. ఈసారి మాత్రం మనకి నవంబరు 1వ తారీఖు రావడం జరిగింది.
జరిగింది. ఇది ఎన్ఎస్సి బిఎస్సి వాళ్ళు అన్నీ అంటే ఈక్విటీ అనుకోండి, ఆప్షన్స్, కమోడిటీస్, కరెన్సీ అన్ని ట్రేడింగ్ కూడా ఇవి ధృవీకరించడం జరిగింది. అంటే అదే రోజు ఆ టైంలోనే బిజినెస్ జరుగుతుంది అని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దీన్నే ముహూర్త ట్రేడింగ్ అంటారు. ముహూర్తం అంటే ముహూర్తం, ఒక మంచి శుభ సమయం, ఒక శుభ సమయం అనేది ఒక ముహూర్తం అనమాట. అయితే జనరల్గా ఈ టైంలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా వస్తుంది అనేది ఒక అంటే ఒక మంచి సెంటిమెంట్ అనమాట. ఒక ఏంటిది ఇదంతా కూడా సెంటిమెంటే, ఒక భావన అనమాట. మనం ఒక మంచి పని చేస్తున్నాం అంటే ఒక పని చేసేటప్పుడు ఒక మంచి ముహూర్తం చూసుకొని ఒక ప్రారంభిస్తాం. అలానే షేర్ మార్కెట్లో కూడా ఎక్కువ శాతం ఎవరైతే ఈ ఎన్ఎస్సి బిఎస్సి కమోడిటీస్ ఈ మెంబర్లు ఉంటారు, స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్లు అంటాం మనం జనరల్గా. ఆ మెంబర్లు ఏం చేస్తారంటే వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకున్న సబ్ బ్రోకర్లు, వాళ్ళ స్టాఫ్ని, వాళ్ళతో ఎవరైతే పెద్ద పెద్ద హెచ్ఎన్ఐలు అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్ క్లయింట్స్ అనుకోండి, ఇండివిజువల్ క్లయింట్స్ వాళ్ళందరినీ వాళ్ళని ఆఫీస్కి పిలవటం, ఒక పండగ వాతావరణాన్ని వాళ్ళ ఆఫీస్లో చేసి వాళ్ళకి మిఠాయిలు పంచడం, ఆ ముహూర్త ట్రేడింగ్ కోసం ఒక సెంటిమెంట్గా ఒక ఈవెంట్ మాదిరి జనరల్గా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత రోజు మనకు సెలవు ఇవ్వటం జరుగుతుంది. అయితే జనరల్గా ఏంటిది అంటే మనం పెట్టుబడులు పెడుతున్నాం అంటే ఇప్పుడు గృహప్రవేశానికో ముహూర్తం చూస్తాం, మ్యారేజ్కో ముహూర్తం చూస్తాం. అలానే మనం పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నాం. షేర్ మార్కెట్ అంటే ఏంది? పెట్టుబడులు పెట్టేది, స్పెక్యులేషన్ అనేది కాకుండా ఒక మంచి కంపెనీ పెట్టుబడులు పెట్టి చేద్దామనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ ముహూర్తం రోజు కనుక మనం మంచి కనుక పెట్టుబడులు పెడితే రాబోయే రోజుల్లో మన పెట్టుబడులు ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది అనేది ఒక సెంటిమెంట్ అనమాట. దీంతో మన వాళ్ళు మంచి లాభాలు ఫ్యూచర్లో వస్తాయని నమ్ముతారు అనమాట. ఆ నమ్మకమే ముహూర్త ట్రేడింగ్. సింపుల్గా ఈ టైంలో ఎక్కువ శాతం షేర్లు కొనడం అమ్మటం జరుగుతుంది, కానీ ఎక్కువ శాతం కొనుక్కోవడానికే ప్రిఫర్ చేస్తారు. ఎందుకోసం అంటే ఈ కొన్ని అమ్మేది షార్ట్ సెల్లింగ్లు అవన్నీ చేయకుండా సింపుల్గా వాల్యూ ఉన్న స్టాక్ని చూసుకుంటారు. చిన్న క్వాంటిటీనో ఏదైనా సరే, ఎందుకంటే గంట సేపట్లో ఏం జరుగుతుంది, గంట సేపట్లోనే పెరుగుద్దా, గంట సేపట్లోనే అయిపోద్దా అంటే కాదు. కాబట్టి మనం ఏం చూడాలి అంటే ఒక సెంటిమెంట్ కోసం ఒక చిన్న అమౌంటో లేకపోతే చిన్న క్వాంటిటీనో లేకపోతే ఒక ఆ ఈవెంట్ కోసానికి ఆ ముహూర్తానికి వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి అరా కొనుక్కుంటారు. జనరల్గా కొనుక్కొని అది లాభ నష్టాలని పట్టించుకోరు ఆ రోజు వరకు. ఇక తర్వాత నుంచి ఉందా లేదా అయితే అప్పటికే వీళ్ళు చూసుకొని ఏదైతే వాల్యూ ఉందో డిసైడ్ చేసుకుంటారు. ఆ రోజు ఇక ప్రైస్ తోటి లేకుండా కొనుక్కోవడం జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి కాకుండా 5 దశాబ్దాల నుంచి నడుస్తున్నటువంటి సంప్రదాయము. ఇది 1957లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. అసలు అంటే స్వాతంత్రం వచ్చిన కొన్నాళ్ళకి. అయితే మళ్ళీ ఎన్ఎస్సి వచ్చి 1992లో ఇన్కార్పొరేట్ జరిగింది. ఎన్ఎస్సి ఎప్పుడైతే 1992లో ఇన్కార్పొరేట్ అయిందో అప్పటి నుంచి మళ్ళీ ఎన్ఎస్సిలో కూడా ఇది కొనసాగించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఎక్కువ శాతం ఆ రోజు మాత్రం చిన్న మొత్తాల్లోనే పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఏది ఆ దీపావళి రోజు మాత్రం. అయితే ఎక్కువ శాతం ఎక్కువ కాలం ఏంటంటే ఈ బ్రోకర్లు కానీ ఏదైతే ఉందో వాల్యూ ఉన్నటువంటి వాటి మీదనే వాళ్ళు కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. బిగినర్స్కు లెర్నర్స్కి ఐడియా లేదు. అసలు ఈ సంవత్సరమే దిగిన వాళ్ళకి అసలు ముహూర్త ట్రేడింగ్ అంటే కూడా తెలియదు. ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటిది, అదేం ట్రేడింగు, మరి పండుగ బేసిక్స్ ఏం తెలియదు. కరెక్ట్. అప్పుడు వాళ్ళకి కొత్తగా ఎవరైతే, ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఇయర్ దీపావళి నుంచి ఇప్పటి వరకు దీపావళిలో ఎవరైతే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎస్ఐపీలు కానీ లేదు డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసి ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళకి ఇది కొత్తగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటిది అనేది. అప్పుడు మరి ముహూర్తం రోజు నేను ఏం కొనాలి, ఏం చేయాలనేది కూడా ఐడియా ఉండదు. కాబట్టి ఎవరైతే మన మెంబర్స్ ఉంటారు అంటే బిఎస్సి మెంబర్లు ఎన్ఎస్సి మెంబర్లు ఉంటారు, వాళ్ళ ఎవరైతే డిమాట్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ క్లయింట్స్ కోసానికి ఈ వాల్యూ ఉన్నాయి చూసుకొని మీరు చిన్న క్వాంటిటీ ఆ రోజు చేయమని గైడ్ చేయటం అడ్వైజ్ చేయటం చేస్తారు జనరల్గా. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు ఇవి కొనుక్కోండి అని చెప్తారు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక నమ్మకం మీద, ఒక సెంటిమెంట్ మీద, ఒక భావన అనమాట. ఓకే ఈ విధంగా జరుగుతుంది, ఇది కొనుక్కోండి వాల్యూ ఉందని వీళ్ళు కూడా నమ్మడం జరుగుతుంది. ఈ బిగినర్స్ అనుకోండి, లెర్నర్స్ అనుకోండి, ఓహో మన బ్రోకరు చెప్తుండు అనేది ఒక నమ్మకం మీదనే ఆధారపడి వీళ్ళు కొనుక్కోవడం కానీ జరుగుతుంది. ఇక వాళ్ళు కూడా అట్లా గుడ్డిగా చెప్పరు. ఎందుకంటే వాళ్ళ క్లయింట్స్
మంచిగా ఉండాలనే అనుకుంటారు ఎవరైతే ఆ బ్రోకర్ కానీ మెంబర్ కానీ ఎవరైతే బీఎస్సీ ఎన్ఎస్సీ కమోడిటీస్ మెంబర్స్ ఉంటారో వాళ్ళ క్లయింట్స్కి ఏదైతే ఉందో గైడ్ చేయటం కానీ అడ్వైజ్ చేయటం కానీ వాళ్ళు సేఫ్గా ఉండి వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళు గ్రోత్ ఉంటేనే ఆ మెంబర్కి బ్రోకరేజ్ కానీ రెవెన్యూ కానీ వస్తుంది, అంతే తప్ప వేరే విధంగా కాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే బ్రోకరు వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ క్లయింట్స్ కూడా మంచిగా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో లక్ష్మీదేవికి పూజ చేయడం జరుగుతుంది. అయితే ఎక్కువ శాతం పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావటం జరుగుతుంది. లాభ నష్టాలు అనేది కాదు, మార్కెట్ అప్ అండ్ డౌన్లు ఉండొచ్చు, ఏదన్నా జరగవచ్చు. కాకపోతే దీపావళి రోజు కనుక కొనుక్కుంటే ఒక అదృష్టంగా మనము భావించడం జరుగుతుంది. అయితే దీన్ని అంటే కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది, ఆ కొనుక్కున్నవి ఎప్పుడు ఉంచుకుందాము, కనీసం ఒక సంవత్సరం పాటను ఉంచుకుందాము, వాల్యూ అనేది ఎప్పటికైనా ఉంటుంది, సేవింగ్స్ మాదిరి ఉంటుంది అనేది మనము. నేను కూడా ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్ దీపావళి ముహూర్త ట్రేడింగ్ రోజు సాయంత్రం ఏదో ఒక 5,000కో 10,000 మన స్థాయికి తగ్గట్టు కరెక్ట్ సెంటిమెంట్ అంతే. ఆ స్టాక్స్ కూడా చెప్పాలంటే ఇప్పుడు కూడా బాగా ఉంటాయి, బాగా నడుస్తున్నాయి కూడా. రైట్ రైట్ ఓకేనా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సుమన్ టీవీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ.